సిటీలో జరుగుతున్న ఈ అల్లకోలానికి కారణం ఐ మాస్టర్ మళ్ళీ తిరిగి వచ్చాడా ఈ ఒంటి కన్ను రాక్షసుడు. చూస్తున్నారు కదా పిల్లలు మీరు టీవీలో, రాత్రి సమయంలో మన సిటీని దాడి చేసిన ఈ ఐ మాస్టర్ మళ్ళీ తిరిగి వచ్చిందంటున్నారు. వారు పెద్దవారు మీకు ఒకటే విన్నపం, దయచేసి ఎవరు కూడా రాత్రి సమయంలో ఒంటరిగా తిరగవద్దు. కొన్ని రోజుల పాటు మీరు మీ ఇళ్లలో ఉండడమే మీకే మంచిది. ఎందుకంటే ఈ ఐ మాస్టర్ ఎప్పుడు తిరిగి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఈ సిటీని నాశనం చేయడమే ఈ ఐ మాస్టర్ యొక్క ఉద్దేశమా? ఈ సూపర్ హీరో వచ్చి మనల్ని కాపాడడా? మనం చేయాల్సిందల్లా ఒకటే పిల్లలు, పెద్దవారు మీకు కూడా చెప్తుంది వినండి. దయచేసి ఆ భగవంతుని ప్రార్థించండి. ఏదో ఒక సూపర్ హీరో వచ్చి ఈ మాస్టర్ అంతం చేసి మన సిటీని కాపాడాలని కోరుకుందాం. ఈ మాస్టర్ అంతం చేసే వీరుడు లేరా? ఎవరు రారా? చూస్తూనే ఉండండి. యువర్ వాచింగ్ టీవీ 3x3. ఏంటి పెన్నమ్మయ్య, ఆ ఒంటికని రాక్షసుడు మళ్ళీ మన సిటీని అంతం చేయడానికి వచ్చాడా? అంటే ఇప్పుడు నేను ఆడుకోవడానికి బయటికి వెళ్ళడానికి అవదా? ఏంటి పెన్నమ్మ మాట్లాడుతుంటే అటు ఇటు తిరుగుతున్నారు? ఆగ్రహించాను, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. సడన్ గా ఎందుకు వీడు మళ్ళీ ఊడిపడ్డాడు? ఈ పాటికి ఎప్పుడో ఎవెంజర్స్ అంతం చేసేసి ఉంటారనుకున్నా. మళ్ళీ ఎలా బతికి వచ్చాడంటారు పెన్నమ్మయ్య? కొంప తీసి సెర్బియన్ డాన్సింగ్ లేడీ గ్రానీ, కమలా, స్క్విడ్ గేమ్ డాల్ వీళ్ళందరూ కలిసి బతికిచ్చుంటారంటావా మోయ? ఇప్పుడు ఈ ఒక్క మాస్టర్ వచ్చింది. ఏంటి పెన్నమ్మని మాట్లాడుతుంటే ఏం ఉలి పలుకులేనట్టుంటారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే సిటీలో ఎక్కడ చూసినా కానీ అల్లకొల్లను సృష్టించింది ఐ మాస్టర్. దీని వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మనం అందరం మళ్ళీ పేదవాళ్ళం అయిపోతాం. ఈ మాస్టర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో దాని రూట్ కాస్ తెలుసుకొని దాన్ని అంతమొందించాలరా. రా మనం త్వరగా వెళ్ళి లెస్టర్ కలుద్దాం. ఏంటి లెస్టర్ బాబాయ్నా? ఇప్పుడు లెస్టర్ బాబాయ్ ఏం చేస్తాడు? మనం కలవాల్సింది ఎవెంజర్స్ కదా. ఏంటి పెన్నమ్మ ఇలా మాట్లాడుతున్నారు? అరే ఎవెంజర్స్ అందరూ అప్గ్రేడ్ వెర్షన్స్ కోసం వేరే సిటీకి వెళ్లారు. ఇప్పుడు ఈ సిటీకి రావడానికి ఖచ్చితంగా వాళ్ళకి నెల రోజులు సమయం పడుతుంది. ఆ నెల రోజుల వరకు మనం వేచి ఉండడం అంటే ఖచ్చితంగా ఆ మాస్టర్ మన సిటీని అంతమొందించేస్తుంది. ఆ లోపల మన సిటీని మనం కాపాడుకోవడం మన బాధ్యతగా తీసుకొని ఎలా అన్నా సరే అంతమొందించాలి. అందుకే రేపు లెస్టర్ బాబాయ్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఎవెంజర్స్ వేరే సిటీలో ఉన్నారని చెప్పేసి లెస్టర్ బాబాయ్ దగ్గరికి వెళ్తావా? లెస్టర్ బాబాయ్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. షిన్చాన్ లెస్టర్ బాబాయ్ ఏం చేస్తాను అడుగుతున్నావేంట్రా? తన గన్స్ మేకింగ్ లో బాగా దిట్ట కదా, మరి తన దగ్గరికి వెళ్తే. అరే షిన్చాన్, నువ్వు చూసా ఐ మాస్టర్? ఐ మాస్టరా? నాకు ఎక్కడ కనపడలేదు. వద్దు త్వరగా పదన పెనమయ్య. ఎక్కడ ఐ మాస్టర్? ఏంటి రోడ్లంతా ఖాళీగా ఉన్న మనుషులు ఎవరు? మోయా అదిగోండి ఐ మాస్టర్. పదన పెనమయ్య నన్నే చేస్తుంది. నువ్వేం భయపడకరా. అరే సిటీలో ఒక్కరు కూడా తిరగట్లేదు అంటే దీని అర్థం ఖచ్చితంగా ఈ ఐ మాస్టర్ అందరిని చంపడానికి వచ్చింది. అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? అవన్నీ తెలుసుకోవాలంటే ముందైతే మనం ఈ మాస్టర్ అంతం చేయాలి. ఆ తర్వాత మనం జీస్ బాబా దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి దీనికి కారణం ఎవరో తెలుసుకోవాలి. కానీ జీస్ బాబా కూడా ఇప్పుడు సిటీకి దగ్గరలో లేడే. ఓ నో, ఇప్పుడు మనం సిటీని వదిలి వెళ్ళలేం. సిటీని ఎలా నాకు కాపాడాలి? దానికోసమే మనం ఎప్పుడైతే లెస్టర్ బాబాయ్ దగ్గరికి అయితే వచ్చేసాం పిల్లలు. అరే ఎవరైతే చూస్తున్నారో ఇంకా లైక్ చేయలేదా? ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓ గాడ్, లెస్టర్ బాబాయ్ ఇంట్లో ఉన్నావా లేవా? అరే ఏంటి ఇక్కడ? అరే ఇక్కడ చూడండి, యాక్షన్ కామిక్. అరే ఇది ఆ ఒంటికన్ను రాక్షసుడిదే. అంటే లెస్టర్ బాబాయ్కి తెలుసా ఒంటికన్ను రాక్షసుడు వచ్చాడని? లెస్టర్ బాబాయ్ లోపలే ఉన్నాను రా. బాబాయ్ చూస్తున్నావా? రాత్రి నుంచి సిటీలో జరుగుతున్న అన్నకోలను చూస్తున్నావా? ఎవరో ఐ మాస్టర్ నిద్ర లేపినట్టున్నారు. మన సిటీ మీద ఉసుగొలిపినట్టున్నారు. సిటీని అంతం చేస్తుంది చూసావా? చూస్తున్నా జరుగుతుందంతా నా కళ్ళతో నేను చూస్తున్నా. దాన్ని అంతం చేయడం కోసమే కొన్ని వెపన్స్ ని సిద్ధం చేయాలి. దానికి నేను ఒక్కడే సరిపోను. నాతో పాటు నువ్వు వెళ్లి ట్రెవర్ ని తీసుకురా. నేను మైకేల్ అయితే ఒక సీక్రెట్ బేస్ ని అయితే సిద్ధం చేసి ఉంచాం. ఈ పాటికే మైకేల్ అక్కడికి బయలుదేరుంటాడు. నువ్వు ట్రెవర్ ని తీసుకొని నీకు లొకేషన్ పంపిస్తా. ఆ సీక్రెట్ బేస్ కి వచ్చేసి మనం కొత్త గన్స్ ని, కొత్త లాంచెస్ ని, కొత్త వెపన్స్ ని తయారు చేసి ఎలా అన్నా సరే మాస్టర్ ని అంతం చేద్దాం. తప్పకుండా బాబాయ్, దాన్ని అంతం చేద్దాం. ఎలా అన్నా సరే ఆ ఒంటికన్న రాక్షసుడు ఐ మాస్టర్ మనం అంతం చేద్దాం. రక్షించాం త్వరగా వెళ్ళి మనం ఇప్పుడు ట్రెవర్ బాబాయ్ కూడా తీసుకురావాలి. రైట్ పిల్లలు, ఆగండి. అమ్మో ఈ ఐ మాస్టర్ చూస్తేనే నాకు దడ పడుతుంది పెన్నమ్మయ్య. ఇలా అయితే ఇంకా నేను స్కూల్ కి వెళ్ళాల్సిన పని లేదా? ఇంట్లోనే కూర్చోవచ్చా? ఏంట్రా షిన్చాన్ నువ్వు అంటుంది? ఇక్కడ జరుగుతుంది ఏంటి? నువ్వు కామెడీ చేస్తున్నావు. కామెడీ స్కూల్ కి అంటున్నావు. స్కూల్ కి వెళ్ళాల్సిన పనేం లేదు. చూసావు కదా ఐ మాస్టర్. ఇలాంటి ఐ మాస్టర్ రోజు వస్తే బాగుండు. రోజు స్కూల్ ఎగ్గొట్టొచ్చు. ఏంట్రా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? సరే ఆగు, ట్రెవర్ బాబాయ్ నంబర్ కాల్ చేయాలి. ట్రెవర్ ఎక్కడుంది? ట్రెవర్ నేమ్. అరే ట్రెవర్, ఎస్ ట్రెవర్ దొరికింది. అరే లిఫ్ట్ చే ట్రెవర్ లిఫ్ట్ చేయరా. ట్రెవర్ ఎమర్జెన్సీ. రే ట్రెవర్ ఎక్కడున్నా సరే మీ ఇంటి దగ్గర ఉండి నేను వచ్చి పికప్ చేసుకుంటా. మా సిటీలోకి ఐ మాస్టర్ వచ్చింది. నువ్వు ఎక్కడున్నా సరే అక్కడే ఉండు. నీ సహాయం కావాలి ట్రెవర్. ఓకే ఆల్ రైట్ ట్రెవర్. అమ్మయ్యా
మొత్తానికైతే ట్రెవర్ బాబాయ్ ఒప్పుకున్నాడు రా. త్వరగా మనం ట్రెవర్ బాబాయ్ సిటీకి వెళ్ళి తీసుకొచ్చేసేయాలి. మన సిటీలో ఉన్న ఈ మాన్స్టర్ అంతం చేయాలి. ఎలాగైనా సరే కొత్త వెపన్స్ తో దీన్ని ఎదుర్కోవాలి. మన సిటీని కాపాడుకోవాలి మనం. అయ్యో పెన్నమోయ, ఏంటి ట్రెవర్ బాబాయ్ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఫారెస్ట్ లోకి ఎడారిలోకి తీసుకెళ్తున్నారు? రే, మీ ట్రెవర్ బాబాయ్కి అసలు మనుషులతో కలవడం అంటేనే ఇష్టం లేదురా. ఏం చెప్పను, ట్రెవర్ గాడికి ఎన్నిసార్లు చెప్పినా మా ఇంట్లో ఉండరా లేదా మైకిల్ గాడి ఇంట్లో ఉండరా అంటే అసలు నేను మీ మనుషుల ప్రపంచానికి దగ్గరగా ఉండను, దూరంగా ఉంటానంటాడు. జంతు ప్రేమికుడు కదా, అందుకే వాడికి అంత కోపం. ఓకే, ట్రెవర్ బాబాయ్ ఇంటికైతే వచ్చేసాం. ట్రెవర్, అరే ట్రెవర్ బయట ఉన్నావా? ట్రెవర్ రా రా రా, త్వరగా రా. మా సిటీలో ఒక కొత్త ఐ మాస్టర్ వచ్చిందిరా. నువ్వు, నేను, మన మైకేల్, మన లెస్టర్ అందరం కలిసి కొత్త వెపన్స్ ట్రై చేసి ఆ కొత్త వెపన్స్ దాన్ని అంతం చేద్దాం. త్వరగా పద వెళ్దాం. ఏంట్రా నువ్వనేది? ఆ ఐ మాస్టర్ మళ్ళీ వచ్చిందా? దాన్ని ఈసారి నా చేతులతోనే చంపాలి. పద. నువ్వు సూపర్ రా. నువ్వు అదే టెంపర్ మెయింటైన్ చేయి. నువ్వు అదే టెంపర్ తో దాన్ని అంతం చేయడానికి నాకు హెల్ప్ చేసావంటే ఇక మా సిటీని నేను కాపాడుకుంటాను, ఏ అవెంజర్ సహాయం లేకుండా. త్వరగా రా, బండెక్కు. వస్తానా? అయిపోయింది నా చేతులు ఇవాళ ఐ మాస్టర్. ఆ ఒంటి కన్నా రాక్షసుని అవెంజర్స్ అంతం చేసి పంపించేశారు కదా, మళ్ళీ ఎలా వచ్చింది మన సిటీకి? ఎవరు నిద్ర లేపారు దాన్ని? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో. 2 hours later. ఓకే గాయస్, మొత్తానికి మనం అయితే వచ్చేసాం సీక్రెట్ బేస్ కి. రారా ట్రెవర్, రాషించాన్. ఇదే మనకైతే లెస్టర్ బాబాయ్ క్రియేట్ చేసిన సీక్రెట్ బేస్. అరే మైకల్, నువ్వు కూడా ఎక్కడే ఉన్నావా? లెస్టర్ బాబాయ్ ఏవి వెపన్స్, ఏవి నేను తీసుకెళ్లి దాన్ని అంతం చేయాల్సింది? నువ్వు దాన్ని అంతం చేయాలంటే వెపన్స్ వల్ల సాధ్యపడదు. ఏంటి, వెపన్స్ వల్ల సాధ్యపడదా? మరైతే ఎలా? మన సిటీలో ఏ జీవరాశిని కాపాడలేమా? చెప్పండి బాబాయ్. ఇప్పుడు ఆ మాన్స్టర్ అంతం చేయాలంటే ఏం చేయాలి? ఈ వెపన్స్ వల్ల కూడా కాదంటే మరి ఇంకెలా? ఉంది, దాన్ని అంతం చేయడానికి ఒక మార్గం ఉంది. ఏంటి, ఒక మార్గం ఉందా? ఏంటో చెప్పండి లెస్టర్ బాబాయ్, దాన్ని అంతం చేద్దాం. ఏంటో చెప్పండి, మార్గం ఏంటి? గాడ్జిల్లా. ఏంటి, గాడ్జిల్లానా? అవును పెన్నస్టార్, నువ్వు వింటున్నది నిజమే. ఈ వెపన్స్ వల్ల కూడా కుదరకపోతే నువ్వు త్వరగా వెళ్లి గాడ్జిల్లాని నిద్ర లేపి గాడ్జిల్లాని తీసుకువచ్చి మన సిటీని కాపాడ్డాం. కానీ ఇప్పుడు గాడ్జిల్లాని పిలవడం అంటే? ఎలాగో గాడ్జిల్లా నీకు స్నేహితుడే కదా, గాడ్జిల్లా నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు సిటీ ఆపదలో ఉంది రమ్మని పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు పెన్నస్టార్. వెళ్ళు పిలు. ఈ వెపన్స్ వల్ల కాకపోతే గాడ్జిల్లాని పేల్చి మన సిటీని కాపాడు. సరే బాబాయ్, నువ్వు చెప్పింది చేస్తాను. ముందైతే వెపన్స్ తో ట్రై చేసి చూస్తాను. ఒకవేళ వెపన్స్ వల్ల అవ్వలేదంటే అప్పుడు ఖచ్చితంగా ఇక మనం గాడ్జిల్లాని అయితే రప్పించాల్సిందే, మన సిటీని కాపాడాల్సిందే. పిల్లలు, ఈ పెన్నమ్మాయి కోసం ఒకటైతే ఖచ్చితంగా చేస్తారు కదా. ప్రతి ఒక్కరు #గాడ్జిల్లా ప్లీజ్ కమ్ అని కామెంట్ చేయండి. #గాడ్జిల్లా ఓపీ, #పెన్నస్టార్ ఓపీ అని కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఇకైతే చూడండి, అక్కడ హెలికాప్టర్లో కూడా మన ఆర్మీ అయితే ఎంతోగానో కష్టపడుతుంది ఆ మాన్స్టర్ అంతం చేయడానికి. కానీ ఏం చేద్దాం, హెలికాప్టర్స్, కార్స్, జనాల్ని ప్రతి ఒక్కదాన్ని దాన్ని అంతం చేస్తుంది. ఈ ఒంటికన్నా రాక్షసుని అంతం చేయాలంటే ఇక ఈ పెన్నస్టార్ మావి వల్ల కూడా అవ్వకపోతే ఇక నా ఫ్రెండ్ అయిన గాడ్జిల్లాని రప్పించాల్సిందే. అది రప్పించాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కామెంట్ చేస్తారు కదా, ఏమని? #గాడ్జిల్లా ప్లీజ్ కమ్, #పెన్నమ్మాయ ఓపీ అని కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ల్యాండ్ అవ్వాలి. ఇందాక అది ఎక్కడ చూశాను? ఎస్, పార్లమెంట్ దగ్గర అయితే చూశాను, ప్రెసిడెంట్ ఆఫీస్ దగ్గర. ఖచ్చితంగా అది అక్కడే ఉన్నట్టుంది. ఓకే గాయ్స్, అదిగోండి పార్లమెంట్ దగ్గర ఉంది అది. అరే ఏంటి మాయమైపోయింది? అరే ఉన్న పలంగా మాయమవుతుంది, ఉన్న పలంగా కనిపిస్తుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం మాస్టర్ రా బాబు ఇది? దీనికి ఏమన్నా కిట్టుకులు నేర్పించి పంపించారా ఏంటి? ఎప్పుడో అంతమొందించిన ఈ మాస్టర్ మళ్ళీ నిద్ర లేచి వచ్చిందంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో పెద్ద తలకాయ ఉండుంటది. అదిగోండి మాస్టర్. ఓ గాడ్, మాస్టర్ ఇట్టే చూస్తుందా? ఇది నిద్రపోతుందా ఏంటి? పట్టపక్కల నిద్రపోయిద్దా? రాత్రి అయితే నిద్ర లేచిద్దా? అరే నేనైతే నా దగ్గర ఉన్న వెపన్ తీసుకొని ట్రై చేస్తున్నాను. ఏంటి దానికి ఒక్క బుల్లెట్ కూడా తగలట్లేదు? వామ్మోయ్, ఇది మాస్టర్ కాదురా, ఇది దెయ్యం మాస్టర్ అనుకుంటా. ఒరే ఒంటికనే రాక్షసురా, చచ్చిపో. ఏంటి, లాంచర్ కూడా వర్కౌట్ లేదు. ఓ గాడ్, లాంచ్ రెండా? ఏంట్రా, వీటిని అంతమందించే కొద్దీ పెరుగుతూ వస్తూనే ఉంటాయి ఏంటి? ఏంటి, 1 కాస్త 2 అయింది, 2 కాస్త 4, 4 కాస్త 8, 8 కాస్త 16, 16 కాస్త 32, 32 కాస్త 100 అవుతాయి ఏంటి? త్వరగా దీన్ని, ఇది పెరగక ముందే దీన్ని అంతం చేసేయాలి. సరే కదా పిల్లలు, ఆ ఒంటికన్నా రాక్షసుడు అస్సలు కూడా అంతం అవ్వట్లేదు. ఎంత చేసినా కానీ, ఎన్ని బాంబులు, ఎన్ని గన్స్, ఎన్ని వాటిని ప్రయత్నించినా కానీ వీడిని అంతం చేయలేకపోతున్నాం. వీడిని అంతం చేయాలంటే అరే ఒకడు ఆల్రెడీ కింద పడిపోయినట్టున్నాడు. ఏంట్రా వీడి భూమిలో నుంచి వస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? వామ్మో, వీడు నా దగ్గరికి వచ్చేలా ఉన్నాడు. త్వరగా త్వరగా త్వరగా, వీడికి నేను బాంబులు విసిరేస్తున్నాను, గన్నులతో ఫైర్ చేస్తున్నానని తెలిసిపోయినట్టుంది. నా మీదకే దాడి చేయడానికి వస్తున్నట్టుగా ఉన్నాడు. త్వరగా ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలి. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, త్వరగా తప్పించుకొని వెళ్ళాలి. ఓరి దేవుడా, ఈ గన్స్, వెపన్స్, లాంచర్స్, ఈ బాంబులు, వేటితో కూడా ఒంటికని రాక్షసుని మనం అంతం చేయలేకపోతున్నాం.
లెస్టర్ బాబాయ్ ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ మాస్టర్ని అంతం చేయలేమా? చెప్పాను కదరా, ఒకటే మార్గం, గాడ్జిల్లా. నువ్వు వెళ్ళి నీ స్నేహితుడైన గాడ్జిల్లాని నిద్రలేపు తీసుకొచ్చి మొంటికని రాక్షసిని అంతమొందించాల్సిందే. ఇదే సరైన పద్ధతి. ఇదే మనకు మిగిలి ఉన్న ఆఖరి అవకాశం కూడా. సరే సరే లెస్టర్ బాబాయ్, నువ్వు అన్నట్టుగానే చేస్తాను. వెళ్ళి గాడ్జిల్లాని నిద్ర లేపుతాను. కానీ గాడ్జిల్లా నా మాట వింటుందంటారా? వస్తుందంటారా? మన సిటీని కాపాడుతుందంటారా? తప్పకుండా కాపాడుతుంది. మన పిల్లలందరూ కామెంట్ చేస్తున్నారు కదా, #ప్లీజ్ గాడ్జిల్లా కమ్ అని చెప్పి #పెనస్టర్ OP కామెంట్ చేశారు. ఖచ్చితంగా నువ్వు పిలిస్తే ఇక గాడ్జిల్లా రావాల్సిందే. సరే బాబాయ్, ఇప్పుడే వెళ్ళి నేనైతే గాడ్జిల్లా నిద్రలేపి తీసుకొస్తాను. ఈ ఐ మాన్స్టర్ ఒంటికన్న రాక్షసిని అంతం చేసేద్దాం. మోయ్ ఆగండి పెన్నమోయ్, నేను కూడా వస్తాను. గాడ్జిల్లా నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తుంది. సరే షించాన్, నువ్వు పిలిస్తే ఖచ్చితంగా వస్తుందో లేదో నాకైతే తెలియదు. మనమంత ప్రయత్నం మనం చేద్దాం. మన సిటీని కాపాడడానికి ఇక ఆఖరి అవకాశం గాడ్జిల్లా నిద్రలేపి రమ్మని చెప్పడమే. ఇక గాడ్జిల్లా కూడా మన సిటీని కాపాడలేకపోతే ఎవెంజర్స్ లేరు, గాడ్జిల్లా లేరు, ఈ పెన్నమ్మాయి ఒక్కడే. ఇక వద్దు పెన్నమయ్య, మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఆ ఒంటికని రాక్షసుతో పోరాడారంటే, మీ దగ్గర వెపన్స్ తోనే అంతమొందించలేదంటే, మీరు వెళ్ళి పోరాడితే ఇక అంతే, మీరు మాకు దక్కకుండా పోతారు. ఎలా అన్నా సరే గాడ్జిల్లా మన కోసం సహాయం చేయడానికి వస్తుంది. మీరేం భయపడకండి. పదండి పెన్నమయ్య, పదండి. సూపర్ రా షించాన్, ఈ పెన్నమ్మాయికి తోడుగా నువ్వైతే ఉన్నావు. పిల్లలు, ఈ పెన్నమ్మాయికి తోడుగా మీరందరూ ఉండాలంటే #గాడ్జిల్లా ప్లీజ్ కమ్ అని కామెంట్ చేయండి. #పెనస్టర్ OP అని కామెంట్ చేయండి. అరే గాడ్జిల్లా ఇక్కడే ఉంది. ఓ గాడ్, నేను ఇంకా సముద్రంలోకి వెళ్ళలేమనుకున్నా. గాడ్జిల్లా ఇదంతా చూస్తున్నావా? ఆ ఒంటికని రాక్షసుడు మన సిటీని ఏం చేస్తున్నాడో చూస్తున్నావా? వినపడుతుందా? నా మాటలు నీకు వినపడుతున్నాయని తెలుసు. ప్లీజ్ గాడ్జిల్లా, ప్లీజ్ వచ్చి మా సిటీని కాపాడడానికి నువ్వు మాత్రమే ఉన్నావు. ఎందుకు ఈ పెనస్టర్ అంటే నీకంత కోపం? వచ్చి నాతో కలువు. నా సిటీని కాపాడడానికి నీ సహాయం కావాలి. రా గాడ్జిల్లా, రా, వచ్చి కాపాడు. అరే ఏంటి గాడ్జిల్లా నా మీద అలిగినట్టుగా ఉన్నాడు. ఓ గాడ్, పిల్లలు మీరెవరు కామెంట్ చేయలేదనుకుంటా, మీరెవరు లైకులు చేయలేదనుకుంటా, అందుకే ఈ గాడ్జిల్లా ఇప్పుడు కాపాడడానికి రావట్లేదు. రారా షించాన్, గాడ్జిల్లా మన మాటలు వింటున్నాడే కానీ అస్సలు మనల్ని కాపాడడానికి రాడనుకుంటా, సహాయం చేయడనుకుంటా. సరే గాడ్జిల్లా, సరే వెళ్ళొస్తాలే, నువ్వు హ్యాపీగానే ఉండు, మేమంతం అయిపోతున్నాం. ఏంటి పెన్నమ్మయ్య, గాడ్జిల్లా రానంటుంది. గాడ్జిల్లా రా, వచ్చేసేయ్. ఎలా పెన్నమ్మయ్య, ఇలా అయితే గాడ్జిల్లా రాకపోతే అమ్మో నా స్కూలు, నువ్వు నేను అందరం చనిపోతాం ఇప్పుడు ఆ ఒంటికని రాక్షసుడి చేతులు. ఏం చేయలేమురా కన్నా, ఇక మనల్ని కాపాడడానికి. ఓ నో, ఒంటికని రాక్షసుడు వీడు రాత్రి సమయంలో కదా మేలుకునేది. పగటి పొట్టు కూడా నిద్ర లేచి మనల్ని అంతా చేయడానికి వచ్చాడు. ఎలా అన్నా తప్పించుకోవాలి. నో 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 నో, వీడి దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి. గాడ్జిల్లా ప్లీజ్ కమ్ సేవ్ us, ప్లీజ్ గాడ్జిల్లా. పెన్నమయ్య, గాడ్జిల్లా వచ్చేసింది. ఏ కొట్టు ఆ ఒంటికని రాక్షసుని ఎరకొట్టు, అద్ది వాడు ముక్కలైపోవాలి. కమాన్ గాడ్జిల్లా. మాయ గాడ్జిల్లా వచ్చేసింది. అవునరా షించాన్, సూపర్. ఇక మన సిటీకి మంచి రోజులు వచ్చాయి. ఒక్కసారి గాడ్జిల్లా సిటీలోకి ఎంటర్ అయిందంటే ఏ మాస్టర్ ఉండదు ఇక్కడ. దట్ ఈస్ గాడ్జిల్లా అంటే. గుద్దు చంపు, అది నెలకేసి కొట్టు, అది అట్లా కొట్టు. ఆ ఒంటికని రాక్షసుని అంతం చేయాలి గాడ్జిల్లా. ఒకే దెబ్బ, అది నెలకేసి తొక్కు, అంతమైపోవాలి ఆ గాడ్జిల్లా. ఎస్, ఒంటికని రాక్షసుని నేల కరిపించిన మన గాడ్జిల్లాకి జిందాబాద్. ఏ మొత్తానికి గాడ్జిల్లా అయితే ఒంటికని రాక్షసుని అయితే నేల కరిగించినట్టుగా ఉంది. వాడు మళ్ళీ మాయమైపోయినట్టున్నాడు, భూమిలోకి వెళ్ళిపోయినట్టున్నాడు. అమ్మయ్యా, మన సిటీకి మంచి రోజులు వచ్చినాయి. నిజంగా పిల్లలు మీరందరూ కామెంట్ చేశారా గాడ్జిల్లా కమింగ్ అని? అందుకే వచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా, వచ్చి మా సిటీని అందరినీ కాపాడినందుకు. ఓరి భగవంతురా, ఎట్టకేలకైతే సిటీ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇక రేపటి నుంచి మన సిటీలో ప్రజలందరూ ఎంతో ఓపెన్గా తిరగచ్చు. ఇక మన సిటీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గాడ్జిల్లా ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు మా సిటీలో ఉండాలి. గాడ్జిల్లా ఆగు. అరే ఏంట్రా గాడ్జిల్లా వెళ్ళిపోతుంది? ఆగు గాడ్జిల్లా ఆగు, వెళ్ళిపోవద్దు. మా సిటీకి నువ్వు అవసరం గాడ్జిల్లా. ఏంటి పెన్నమ్మయ్య, గాడ్జిల్లా ఎంత పిలిచా వినిపించుకోవట్లేదు. ప్లీజ్ గాడ్జిల్లా, ఈసారి నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను. తిరిగి రండి గాడ్జిల్లా. ఓయ్ గాడ్జిల్లా,
మా చాప్ గాడు మాట వినడు, నువ్వు మాట విను, ఆ షీరో గాడు ఎవ్వరు మాట వినరు. ఏంటి పెన్నమ్మయ్యకి గార్జిలా తిరిగి రాదా, వెళ్ళిపోతుంది ఏంటి? చెప్పలేరా షించాన్, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అందరు లైక్ చేసి కామెంట్ చేస్తే తిరిగి వస్తుందేమో చూడాలి. మన ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో గాడ్జిల్లా కూడా అలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. వాళ్ళ అమ్మ నాన్ని కలవాలని తనకు కూడా ఉంటుంది కదా. ఎప్పుడు మన సిటీని కాపాడడానికి మనతో పాటే ఉండాలంటే అది అసాధ్యం. పాపం గాడ్జిల్లా ఎట్టకాలకైతే మన సిటీకి వచ్చి ఆ ఒంటికన్న రాక్షసుని నేల కరిపించి మన సిటీని అయితే కాపాడింది. అమ్మా, ఇక మన సిటీకి మంచి రోజులే. మన సిటీకి అంతా మంచి జరిగింది. లవ్ యూ సో మచ్ పిల్లలు. మీరు కామెంట్ చేయబట్టే గాడ్జిల్లా వచ్చింది. ఇక మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. ఈ వీడియోలు అనిపించింది కామెంట్ చేయండి. బాయ్.